హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక వింత జీవి కాదు, ఒక వింత మనిషి గురించి మాట్లాడుకోవాలి. అతనే ఉస్మాన్ తారిక్. ఇతనికి ఇంకో పేరు కూడా ఉంది. అతనే పెట్టినాడు మిస్టరీ స్లో బౌలర్ అంట. ఇతని బౌలింగ్ ఎలా ఉంటుందంటే, వైఫై సిగ్నల్ వీక్గా ఉన్నప్పుడు డేటా ఎలా బఫర్ అవుతూ ఉంటుందో అంత స్లోగా ఉంటుంది. ఇంకొంచెం సేపు అడిగితే ఇతని బౌలింగ్ యాక్షన్ని ఎంపైర్ కూడా రెడీయా బౌలింగ్ వేయడానికి అని అడుగుతాడేమో అనిపిస్తుంది అంటుందన్నమాట. ఇతని చేతిలో నుండి బాల్ రిలీజ్ అయ్యే టైంకి బ్యాట్స్మెన్ కూడా రిటైర్ అయిపోతాడేమో అన్నట్లుగా అంత స్లోగా వేస్తాడు బౌలింగ్. ఇక్కడ డిఫరెంట్ క్రికెట్ పీపుల్ అందరూ డిఫరెంట్గా రియాక్ట్ అవుతున్నాడు. అశ్విన్ అయితే ఆ గ్యాప్ ఇచ్చి వేయడం కరెక్టే, బట్ అతను హ్యాండ్ యాంగిల్ అనేది ఐసీసీ రూల్ ప్రకారం ఉందని అనుకుంటున్నాను, బట్ చెక్ చేయాలని చెప్తుంటే టిమ్ డేవిడ్ అయితే వేరే లెవెల్ రోస్ట్ చేశాడు. ఎప్పుడో విసరడం 500 years బ్యాకే మానేశారు, బట్ ఈయన మళ్ళీ ఇప్పుడు కూడా త్రో చేస్తున్నాడు అని ట్రోల్ చేస్తున్నాడు. ఇక కెవిన్ పీటర్సన్ అయితే నేను దగ్గర నుండి చూశాను. అతను బ్యాట్స్మెన్ ఏ యాక్షన్ మీద బ్యాటింగ్ చేస్తున్నాడో చూసిన తర్వాత బౌలింగ్ చేస్తున్నాడు. ఇది కంపల్సరీ ఐసీసీ రూల్స్కి నిబంధించింది లేదు, ఖచ్చితంగా ఐసీసీ స్ట్రిక్ట్ రూల్ తీసుకోవాలి అని అంటుంటే ఈ ఉస్మాన్ తారిక్ మాత్రం నా యాక్షన్ చూసి ఇండియన్స్ అంతా ఎక్స్ట్రా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు అని చెప్తున్నాడు. అయితే ఇది బౌలింగ్ యాక్షన్ కాదు, సాఫ్ట్వేర్ అప్డేట్లా ఉంది, అంత స్లోగా ఉంది. ఈయన బిల్డప్ ఇచ్చేది చూస్తే బ్యాట్స్మెన్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడేమో, షాట్ ఆడాలా లేక సెల్ఫీ తీసుకోవాలా అని. అలా ఉంది. యాక్షన్ చూస్తేనేమో కేజీఎఫ్ లెవెల్, కానీ బాల్ స్పీడ్ చూస్తే మాత్రం ఎల్కేజీ లెవెల్ యాక్సలరేషన్లో ఉంది తన బౌలింగ్. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ స్టార్ట్ చేసినమ్మటే స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ సీట్ బెల్ట్ పెట్టుకోలేమో, అలా ఉంటుంది ఇతని బౌలింగ్ యాక్షన్. కానీ ఇండియాతో జరిగే మ్యాచ్లో మాత్రం ఇండియా ఇతన్ని డామినేట్ చేసి మంచిగా పిచ్చి కొట్టుడు కొట్టాలని కోరుకుందాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై భారత్.